నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోలార్ విద్యుత్ పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికా రమేష్. తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మహేశ్వరికి మాజీ మంత్రి అన్నాబత్రి సత్యనారాయణ 33వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు అమ్మడి రాంబాబు, వెలుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. మహిళల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణ గ్రామీణ స్వయం సహాయక సంఘం సభ్యులకు బ్యాంక్ లింకేజీ ద్వారా మంత్రి మనోహర్ 20,96,13,000 చెక్కులను పంపిణీ చేశారు. గురువారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన కార్యక్రమంలో ఆయన సహాయక సంఘం మహిళలకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వేలాది మంది మహిళలు పొదుపు సంఘాలు ఉండి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారని, వారందరికీ మరింత ప్రోత్సాహం అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో తెనాలి ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో పొదుపు సంఘ మహిళలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. పొదుపు సంఘాలు అంటే వెలుగు నింపే నిజాయితీ సంఘాలని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. మహిళలు బయట రాని పరిస్థితి నుంచి సమాజానికి ఉపయోగపడే విధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారన్నారు. మహిళల్లో చైతన్యంతో పాటు ప్రశ్నించే తత్వం కూడా రావాలని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా 80 లక్షల మందికి సిలిండర్ అందించడం జరిగిందని తెలిపారు. తెనాలి నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తారన్న మాటను నిలబెట్టుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కుటుంబం ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు ఇచ్చినా ప్రతి హామీని నిలబెట్టుకోవడం జరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతోందని మంత్రి మనోహర్ వివరించారు. సభలో బుధవారం రాత్రి తిరుపతి జరిగిన తొక్కిసలాట ఘటన గురించి మంత్రి మనోహర్ ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికా రమేష్, కమిషనర్ శేషన్న, ఎంపీడీఓ ఏ దీప్తి, పలువురు మెప్మా అధికారులు పాల్గొన్నారు. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి భవిష్యత్తులో కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మీరు తెలుసుకుని, మీ భద్రత విషయంలో కానివ్వండి, అక్కడ చేసిన ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా అనిపిస్తేనే మీరు ఆ విధంగా ఒక ప్రాంతంలో అంతమంది మహిళలు వాళ్ళు వెళ్ళడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండమని ముందుగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఒకేసారి ఆ స్థాయిలో జనం వచ్చినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఒకే ప్రాంతంలో ఒత్తిడి వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి. అందులో మహిళలుగా మీరు పాపం అక్కడ ఒకేసారి తొక్కిసలాట జరిగినప్పుడు కాపాడడానికి సరైన పరిస్థితి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో నిన్న జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించింది. మీరు కష్టపడి ఇందాక చాలా చక్కగా చెప్పారు ఆమె నేలపాడు నుంచి ఏ విధంగా 15,000 రూపాయలు తీసుకుని ఒక గేదె కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటూ అక్కడి నుంచి ఈ రోజున 6వ విడత తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇదివరకు మనకి పొదుపు సంఘాలంటే వెలుగు నింపే గ్రూపులే కదా అందరూ కూడా. మీరు చూపించిన చైతన్యం, మీలో ఉన్న పట్టుదల, అన్నిటికన్నా మీలో ఉన్న నిజాయితీ, తీసుకున్న ప్రతి రూపాయి 98.3% అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా తిరిగి కట్టే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేశారు. కానీ మేము అధికారులుగా ఇక్కడ నిలబడి మీకు ఏ విధంగా అందులో సహాయం అందించగలుగుతాం దానిపైన ఒక బాధ్యతతో చేయాలి. మీకు మేము అందించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మీకు ఏ విధంగా మీకున్న ఆలోచనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ సాధికారత కోసం ఏ విధంగా మేము సహాయపడాలని దానిపైన మేము అధ్యయనం చేసుకుని మీకు ఆ విధంగా అందించాలి. పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన పంచాయతీరాజ్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభమైనాయి. పెన్షన్లు 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కాస్త 4,000 రూపాయలకి పెంచాం. 6,000 రూపాయలు ఇస్తున్నాం. దివ్యాంగులకి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైతే పాపం మంచం నుంచి లేవలేరో, వాళ్ళకి సహాయం కావాలో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం కనివిని రీతిలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ కూడా జరగడం లేదు. ఈ రోజు వరకు 81 లక్షల మందికి మేము గ్యాస్ సిలిండర్లు అందించాం రాష్ట్రంలో.
81 లక్షల మందికి ఇచ్చాం ఉచితంగా. 100% నిజాయితీగా పనిచేస్తాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాం. తల్లికి వందనం మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాల్లోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 8,500 కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది. సంక్షేమం ఉండాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. వీటన్నిటితో పాటు మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యపరంగా ఉండాలి. దానికోసమే తెనాలి మున్సిపాలిటీలో పార్కుల నిర్మాణం కూడా మొదలుపెట్టాం. చంద్రావూరు పార్క్ గురించి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏ విధంగా గతంలో మనం ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి చక్కటి పార్క్ ఏర్పాటు చేసాం. దాన్ని కూడా గాలికి వదిలేశారు, పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా అద్భుతంగా ఈ 2-3 రోజుల్లో దాన్ని మళ్ళీ ప్రారంభించుకుని ప్రజలకి మళ్ళీ అంకితం అయ్యే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేయబోతున్నాం. మనందరి బాధ్యతగా మీరు భావించాను. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. పండగ సంక్రాంతి పండగ ముందరే మన ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఈ రోజున డోక్రా మహిళలకి కానుకలాగా ఇస్తున్నారు. కాబట్టి మహిళలందరూ అవన్నీ మీ వ్యాపారాలు చేసుకుంటూ మీ అధికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రూపులకు లోన్ శాంక్షన్ అయింది. వీటి యొక్క విలువ స్టేజ్గా 78,97 లక్షల రూపాయలు ఈపాటికే బ్యాంక్ లీకేజ్ క్లియరెన్స్ సార్. ఈరోజు మళ్ళీ 33 గ్రూపులకు సంబంధించి 5,21 లక్షల రూపాయలు మీ ద్వారా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ సార్. 60 గ్రూపులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మార్చి 31 లోపలే అన్నీ కూడా బ్యాంక్ లీకేజ్ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉందా సార్. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిఎంఎం కానీ సిఓలు కానీ బ్యాంక్ లీకేజ్ ద్వారా ప్రజలకు అవసరమైన ఈ యొక్క సంఘ సభ్యులకు అవసరమైన లీకేజ్ని ఇంకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి 1 లక్షలు ఏదైతుందో దానికి ఇంకనే డబుల్ కూడా స్కోప్ ఉందని చెప్తున్నారు. అది ఇందులో బ్యాంక్ లింకేజీ ద్వారా మనం 24-25 సంవత్సరానికి బ్యాంక్ లింకేజీ రుణాలు 847 గ్రూప్స్కి మనం ఇవ్వడం జరిగింది సార్. దీని ద్వారా 51.54 కోట్ల మందికి ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా మనం రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీనిధి ద్వారా రుణాల మంజూరు కూడా మనం ఇచ్చున్నాం సార్ 24-25 సంవత్సరానికి గాను. దీనికి గాను 111,199 గ్రూపులకి మనం రుణాలు అందించడం జరిగింది. దీని ద్వారా 6,642 కోట్లు మనం వాటికి రుణాలు మంజూరు చేశాము. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 22 మందికి ఒక్కొక్కరికి గాను 40,000 అంటే 8,80,000 రూపాయలు పర్సనల్గా మనం ఇవ్వడం జరిగింది సార్. ఈ లోన్ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము తీసుకున్న లోన్లు అన్నీ కూడా మాకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. నేను ఒక టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నాను చంద్రావూరులో. ఆ షాప్లో నేను 2 వర్కర్స్ని పెట్టుకున్నాను. ఇంకా వర్కర్స్ని తీసుకోవాలని అందరికీ కూడా నేను ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవాలని ఇంకా చాలా అనుకుంటున్నాను. అవన్నీ కూడా ఈ గ్రూప్ ద్వారా నాకు నెరవేరుతాయని నమ్ముతున్నాను. అందరూ కూడా తప్పకుండా ఇలాంటి అవకాశాలను తీసుకోండి. నేను మమతా గ్రూప్ సభ్యురాల్ని. డ్వాక్రాలో 2 లక్షల లోన్ తీసుకున్నాను. మళ్ళీ శ్రీనిధిలో 75,000 తీసుకున్నాను. ఉన్నతిలో 0 వడ్డీ, దాంట్లో కూడా 75,000 తీసుకున్నాను. అయితే నేను 2 గేదెలు కొనుక్కున్నాను. లింకేజీలో 1 గేదె కొనుక్కున్నాను. ఉన్నతి తీసుకొని 1 గేదె కొనుక్కున్నాను. నేను గేదెలను కొనుక్కొని నా కుటుంబానికి చాలా ఉపయోగపడ్డాయి. మా అమ్మాయిని పోలీస్గా అమ్మాయిని దానికి పంపించాను అనమాట. రన్నింగ్లో కూడా మా అమ్మాయి సెలెక్ట్ అయింది. మెయిన్స్ ఒకటి ఉంది. అలాగే నా కొడుకుని నా కోడల్ని కూడా బాగానే చూసుకుంటున్నాను. వాళ్ళ బిడ్డల్ని మా కుటుంబం అంతా దానివల్ల బాగుంది. మినిస్టర్ గారు వచ్చినప్పుడు మనకి ఎంతగానో అంతకుముందు మినిస్టర్ గారు చేసినప్పుడు ఎంతగానో మన తెనాల్ని డెవలప్ చేశారు. మళ్ళీ సార్ వస్తారని మళ్ళీ మన తెనాలి డెవలప్ అవుతుందని మేము ఎంతగానో ఆశపడి ఎదురు చూసాము. ఇంకనూ మన సార్ తెనాల్ని ఒక స్వర్ణ ఆంధ్రలాగా తీర్చిదిద్దుతారని నేను ఆశపడుతున్నాము. సారు ఇంకా సార్ ఒక పని చేయాలి సార్. మా నేలపాడికి రోడ్ వేయాలి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా మగవాళ్ళు పనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. అందుకే అడుగుతున్నాను సార్. స్థానిక చెంచుపేటలో ఎస్కేసీ ఎంటర్ప్రైజెస్ వారి
సన్ఫ్లవర్ సోలార్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ షాపును గురువారం మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ ను సబ్సిడీపై అందించేందుకు ఎస్కేసీ ఎంటర్ప్రైజెస్ సంస్థ తెనాలిలో షాపును ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యుత్ ఛార్జీ నుండి ప్రజలకు విముక్తి పొందేందుకు పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ యోజన పథకం బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుని అతి తక్కువ ఈఎంని కట్టుకోవచ్చని తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని, సోలార్ విద్యుత్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చెరీస్ సంస్థ అధినేత పెమ్మసాని శైలజ, ఎస్కేసీ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్స్ ఏ కృష్ణ చైతన్య, సయ్యద్ సాబీర్ అలీ, స్థానిక నాయక్ ఖలీల్, కుద్దుబ్, నాసర్, ఎంజీ మున్నా, మస్తాన్ షరీఫ్, తాడిపేన హరిప్రసాద్, రాంబాబు, కౌన్సిలర్ పి త్రిమూర్తి పలువురు పాల్గొన్నారు. పవర్ని ఆదా చేసుకోవచ్చు. ఎక్సెస్ పవర్ ఉన్నా కూడా దాన్ని మళ్ళీ మెయిన్ గ్రిడ్కి కలుపుకునే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా, భారం అవుతుందనే భావం లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా విద్యుత్ రోజుకి భారం అవుతుందనే భావన పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ టెక్నాలజీని, సోలార్ పవర్ని ఉపయోగించుకున్నట్లయితే అందరికీ లాభం చేకూరుద్ది అనే భావన. రెండవది ఏంటంటే ఈ రోజున స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఆలోచనలు అడ్వాన్స్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా దాన్ని వినియోగించుకోవాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళకి లాభదాయకంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో ఇంటింటికి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవటానికి ఎస్సీ ఎస్టీస్ అయితే వాళ్ళకి టోటల్గా 100% సబ్సిడీ వస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఈ సోలార్ ఎవరైతే ఇది చేసుకుంటున్నారో సబ్సిడీ వస్తుంది మిగతా వాళ్ళకి కూడా. అవి కూడా బ్యాంక్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ ఇంటికి నువ్వు 20 సంవత్సరాల్లో లేకపోతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నువ్వు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కరెంటు బిల్లు 100 రూపాయలు కట్టేవాడు ఉన్నాడు అనుకో, ఆ 100 కంటే తక్కువ 50 రూపాయలతో నువ్వు ఈఎంఐలు వెళ్ళిపోతాయి. ప్రతి నెల 50 రూపాయలు కట్టుకుంటే నీకు ఉచితంగా కరెంటు వచ్చినట్టు ఉంటుంది, నీకు శాశ్వతంగా ఇబ్బంది లేకుండా. అట్లా మీరు ఆలోచన చేసినట్లయితే అండ్ ప్రతి చోట కూడా మీ రూపాయి పెట్టుబడి లేకుండా బ్యాంకుల ద్వారానో లేకపోతే సబ్సిడీల ద్వారానో మీ అందరికీ ఉచిత కరెంటు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని వినియోగించుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ ఎంటర్ప్రైనర్స్ మీకు ఇట్లా ఎస్కేసీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని మీరు అప్రోచ్ అవుతే మీకు ఏ రకమైనటువంటి సబ్సిడీ వస్తుంది, ఎట్లా పెట్టుకోవచ్చు మీరు సబ్సిడీ, అండ్ ఎన్ని వాట్స్ మీరు వాడుకుంటున్నారు, ఆ వాట్స్ తగ్గట్టుగా 1 kV లేకపోతే 2 kV లేకపోతే దాని తగ్గట్టుగా ఏమేమి సబ్సిడీ వస్తుంది, మిగతాది మీకు ఎవరు బ్యాంక్స్ ఇస్తే ఆ బ్యాంక్స్కి ఎట్లా కట్టుకోవచ్చు మీరు ఈఎంఐ అనేది శాశ్వతంగా మీకు ఒక ఆస్తిని, ఇంటిని ఏ రకంగా ఏర్పరచుకున్నారో ఇవాళ ఇది కూడా ఒక ఆస్తిలాగా సౌర విద్యుత్తుని ఏర్పరచుకున్నట్లయితే అందరికీ ఉపయోగపడింది అని చెప్పి ఈ రోజున మీకు తెలియజేస్తూ, పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పురపాలక సంఘం చేపట్టే చర్యల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేన రాధికా రమేష్ పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ శివాజీ చౌక్ వరకు కొనసాగింది. మున్సిపల్ సిబ్బంది, ఆశయ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొని స్వచ్ఛ సర్వేక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వ్యర్థాలను రోడ్లపై, కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసే పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలన్నారు. ప్లాస్టిక్ ను నిషేధించి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ గా పిలిచే తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. పురపాలక సంఘం చేస్తున్న చర్యల్లో భాగస్వాములై పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ KH నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మో ఆర్మీలు, నగర దీపికలు, మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ అనేది కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి శివాజీ చౌక్ వారికి భారీ ర్యాలీతో మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఆఫీసర్ కానివ్వండి,
అలానే ఆశా వర్కర్లు కానీ నగరదీపులు అందరం కలిసి ప్రజల్లో మార్పు రావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా మెరుగుపడాలి అనేది రోడ్డు మీద ఇలాంటి వేస్ట్గా వేయకుండా డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందించాలని కోరుకుంటున్నాం. మా స్థలం కాదు, అది ఏముంది లేని చెత్త వేయటం జరుగుతుంది. అదే ప్రజల్లో మార్పు అనేది. అక్కడ వేయటాన విపరీతంగా దోమలు కానీ ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం కాబట్టి ప్రజల్లో ఇంకా మార్పు రావాలి. ఎలాంటి వ్యర్థాలు అనేది డస్ట్బిన్ రూపంలో వేసి అందించాలని కోరుకున్నాం. ప్రజల్లో కూడా ఇంకా మెరుగుపడే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ గత సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛత హై సేవ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డులోకి ప్రతి రోడ్లో గల్లీలో కూడా వెళ్ళి స్వచ్ఛత సేవలో భాగంగా శుభ్రత కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టాం. ఈరోజు మనము జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలలలో స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఇందులో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలను అందుకోండి. ప్రతిరోజు మున్సిపాలిటీ వారు గార్బేజ్ కలెక్షన్స్కు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ పంపుతున్నారు. ఇంటి నుంచి సేకరణ అవుతూ ఉంది. అదేవిధంగా డ్రైన్స్ కూడా శుభ్రం అవుతూ ఉన్నాయి. మా యొక్క రిక్వెస్ట్ అంటే ఒకటేనండి, మాకు సహకరించండి, మున్సిపాలిటీ వారికి సహకరించండి. రోడ్లపైన వేయొద్దు చెత్త, మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకుందామనేటువంటి ఒక సులభంతో ఈరోజు హానరబుల్ సిపి గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, మా బృందం ఉద్యోగ బృందం అందరూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు అందరం కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయులు స్వర్గీయ అన్నాబోతిని సత్యనారాయణ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. స్వర్గీయ సత్యనారాయణ 33వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నెహ్రూ రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలందు కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాబోతిని శివకుమార్ నేతృత్వంలో స్వర్గీయ సత్యనారాయణకు చిత్రపటానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మిరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కౌన్సిలర్ గా, చైర్మన్ గా, శాసనసభ్యుగా, మంత్రిగా తెనాలి ప్రాంత అభివృద్ధికి స్వర్గీయ అన్నాబోతిని సత్యనారాయణ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు శివకుమార్ ముందుకు వెళ్లడం ఉదాహరణమన్నారు. మాజీ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున మాట్లాడుతూ డెల్టా రైతాంగానికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి స్వర్గీయ అన్నాబోతిని సత్యనారాయణ అని ప్రశంసించారు. చేపట్టిన ప్రతి పదవికి ఇవన్నీ తీసుకోవడమే కాక ఆదర్శంగా నిలిచిన నాయకుడని కొనియాడారు. తెనాలి ప్రాంత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఆయనని పేర్కొన్నారు. ఆయన వారసుడిగా అన్నాబోతిని శివకుమార్ తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమన్నారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి స్వర్గీయ సత్యనారాయణ అని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్లిన నాయకుడు ఆయన అని పేర్కొన్నారు. అనంతరం కళాశాల నుండి జయప్రకాష్ నగర్ లోని స్వర్గీయ సత్యనారాయణ సమాధి వరకు ర్యాలీగా వెళ్లి శివకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల సిబ్బంది, వైసీపీ శ్రేణులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధికా రమేష్, వైస్ చైర్మన్ మాలేపడి హరిప్రసాద్, అత్తోటి నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు, సత్యనారాయణ అభిమానులు పాల్గొన్నారు. చదువుకునే రోజుల్లో నుంచి వారి గురించి మాకు పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులం. ప్రారంభంలో ఒక కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తరువాత శాసనసభ్యులుగా గెలిచారు. తరువాత మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం స్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఒక సీనియర్ నాయకులు. వారు చనిపోయి 33 సంవత్సరాలు అవుతుంది. తెనాలి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నాబోతిని సత్యనారాయణ గారు. ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి అన్నాబోతిని శివకుమార్ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి వారి ఆశయాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నాబోతిని శివకుమార్ గారు. ఆయన లేని లోటుని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన కుమారుడు. ఆయన కుమారుడికి ఆయన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయని ఈరోజు వారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మేమందరం వచ్చి వారి ఘనంగా నివాళులర్పించి వారు చేసిన సేవలను ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు సమస్యల మీద
డెల్టా అభివృద్ధి మీద, ఈ ప్రాంతం యొక్క పురోగతి కోసం బీజాలు నాటితే ఆ బీజాలలో ఒక బీజం అన్నాబత్తిని సత్యనారాయణ గారు. ఏ రైతుకైనా ఈ డెల్టా ప్రాంతంలో ప్రాబ్లం వస్తే నేనున్నానని చెప్పి భుజాన కండవా వేసుకొని నడిచి వెళ్ళినటువంటి నాయకుల్లో ప్రప్రథముడు అన్నాబత్తిని సత్యనారాయణ గారు. డెల్టా ప్రాంతంలో ఏ రైతుని అడిగినా పలుక్కుమని చెప్పే పేరు సత్యనారాయణ గారిది. వారు ఎప్పుడు రైతు బాగుండాలా, రైతు సంక్షేమం బాగుండాలా, పంటలు బాగా పండాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, అదే వారి కోరిక. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. తన వారసుని మరలా రాజకీయాలకు అర్పించటం, దాంతోపాటు ఆయన కుమారుడు కాలేజెస్ పెట్టి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం మరి వ్యవసాయదారులకు అండగా ఉండే పరిస్థితిని ఈరోజు కల్పించినటువంటి మహనీయుడు సత్యనారాయణ గారు. ఆ కోణంలోనే ఈరోజు వారి ఆలోచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎవరితో ఉంటే బాగుంటుంది, ఏ రాజకీయ నాయకుడితో నడవాలా, రైతు సంక్షేమాన్ని ఎవరు కోరుతా ఉన్నారు, ప్రజా యొక్క ఆమోదం ఎవరికి ఉంది అని ఆలోచించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నటువంటి శివకుమార్ గారు సత్యనారాయణ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి ఆపదొచ్చినా పార్టీలకు అతీతంగా నేనున్నానని చెప్పే సత్యనారాయణ గారి కుమారుని వెంట ప్రజలు నడుస్తున్న తీరు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమితంగా ఈరోజు శివకుమార్ గారిని ఇష్టపడతా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి ఎలాంటి ఆపదొచ్చినా నేనున్నానని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తా ఉన్నాడు. ఆ జెండానే సత్యనారాయణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని కూడా తెలియపరుస్తూ వారి ఆత్మక శాంతి కలగాలని, శివకుమార్ గారికి ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి నిండు ఆశీస్సులు ఉంటాయని, ఈ ప్రాంత ప్రజలకు ఏ చిన్న ఆపదొచ్చినా సత్యనారాయణ గారి కుమారుడి వెంట మేమంతా కలిసి నడుస్తామని కూడా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రజలందరి హృదయాల్లో చెరగనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు అన్నాబత్తిని సత్యనారాయణ గారు. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ప్రజలకి సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, పరిష్కరించాలనే తాపత్రయం కలిగినటువంటి వ్యక్తిగా మేము చదువుకునే రోజుల్లో, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు మేము ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మేము చదువుకునే విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి మేము వింటా ఉన్నాం, చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే మహానుభావుడు సత్యనారాయణ గారి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి శివకుమార్ గారు కూడా ఈరోజు నేనైతే వీళ్ళిద్దరూ చూసినప్పుడు వారసత్వ రాజకీయాలు అనే మాట నేనైతే అనను. ఎందుకంటే శివకుమార్ గారితో నాకు వ్యక్తిగతంగా సంబంధం కలిగినటువంటి వ్యక్తి, ఆయన మనస్తత్వం దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా తండ్రి ఒక పక్క ప్రజలకి ఇతోధికంగా సహాయం చేసే రీతిలో ఆయన ముందుకు సాగితే, ఆయన్ని మించి కూడా అన్ని రంగాలకు సంబంధించి కూడా విద్యారంగాన్ని తీసుకున్నా, లేకపోతే పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే తెనాలి ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా శివకుమార్ గారు అందరికీ అందుబాటులో ఉండి ఇవాళ తండ్రికి మించిన తనయుడుగా తన తండ్రి పేరు ప్రతిష్టలు మరింత ఇనుముడిపై చేసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాడు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆయన కూడా ఆయన తండ్రి ఏ విధమైన రాష్ట్రానికి ఏ విధంగా సేవలు అందించాడో అదే రీతిలో శివకుమార్ గారు కూడా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం. తప్పనిసరిగా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా కలిసి ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్తాం. ఈ నెల 11వ తేదీన స్థానిక సుల్తానాబాద్లోని రత్న ఫంక్షన్ హాల్లో జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జయప్రదం చేయాలని తెనాలి టీడీపీ నాయకులు కోరారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్నికల ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 11వ తేదీ శనివారం జరిగే ఆత్మీయ సమావేశానికి వేమూరు తెనాలి నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులందరూ హాజరై రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా నిలవాలని అన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన పట్టభద్రుల చేత ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆత్మీయ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు హాజరు కానున్నట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో మరింత మందిని భాగస్వాములు చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివ్య అనిత, నాయకులు కుద్దూస్, కంచర్ల ఏడుకొండలు, వెంకటేశ్వర, బి ప్రసాద్, కె కనక రాంబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సభ్యత్వాలని టార్గెట్గా పెట్టుకుని
తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే మనం 50,000 సరే చేయాలి అనే ఉద్దేశంతో కష్టపడి మన వాళ్ళు పనిచేపిస్తూ ఉన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మన ఉమ్మడి అభ్యర్థిగా రాల్పాటి రాజప్రసాద్ గారు పోటీ చేయబోతూ ఉన్నారు. ఆ అభ్యర్థిగా మన తెనాలి నియోజకవర్గంలో 25,000 మందిని దాదాపుగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేశారో ఆయా వార్డుల్లో వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కాంటాక్ట్లో ఉంటూ వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గంపగుత్తగా ఆ ఓట్లన్నీ పడేదానికి మనం ఒక బూత్ కన్వీనర్లని కొంతమంది నియమించుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. 11వ తారీఖు శనివారం నాడు చెంచిపేట రత్న ఫార్చ్యూనర్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ సమావేశాన్ని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమావేశానికి సమాయత్తమై ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ రావడమే కాకుండా ఫస్ట్ రౌండ్లోనే ఎలక్షన్ ఫినిష్ అయ్యే విధంగా రాజా గారి గెలుపు ఒక చరిత్రగా నిలిచిపోవాలని చెప్పేసి మనందరం కోరుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ విధంగా కష్టపడతా ఉన్నారు మన వాళ్ళు కూడా. దయచేసి ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యత్వం సమయం కూడా సుమారుగా 15వ తేదీలోపు, అంటే 15 అంటే 2-3 రోజుల పండగ, ఆ టైం కన్నా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మన వాళ్ళందరూ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఏ వార్డుకి ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం సభ్యతలు జరిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు కనుక అటువంటిది కనుక తగలిపోతే మీరు పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే మన పార్టీ శ్రేణులు అందరూ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు సభ్యత్వం చేసేస్తారు. రత్నం ఫార్చ్యూన్లో రేపు ఉదయం 10:30కి శనివారం నాడు ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల గురించి మాట్లాడటానికి మరి నక్కా ఆనంద్ బాబు గారు, ఆల్పాటి రాజా గారు వీళ్ళందరూ కూడా రేపు శనివారం నాడు 10:30-11 గంటలకి రత్నం ఫార్చ్యూన్లో చెంచిపేట రత్నం ఫార్చ్యూన్లో మీటింగ్ ఉంది. తప్పకుండా మన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మన ఈ గ్రాడ్యుయేషన్ అందరినీ ఓటర్గా నమోదు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళంతా కూడా ఎవరెవరైతే ఓటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా రేపు అందరూ కూడా శనివారం 10:30-11 గంటలకల్లా రత్నం ఫార్చ్యూన్కి రావాల్సింది కోరుతూ దళిత న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై పొన్నూరు పట్టణ ఎస్ఐ రాజ్ కుమార్ చేసిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ పేర్కొన్నారు. న్యాయవాది పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ న్యాయవాది ప్రకాష్ రావు పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక జరిగిన ఘటన గురించి తెలుసుకోకుండా విచారణ చేయకుండా పోలీసులు భౌతిక దాడికి పాల్పడడం దారుణమన్నారు. న్యాయవాది ప్రకాష్ రావుకు న్యాయం చేయాలని, అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ప్రకాష్ రావుకి సంఘీభావంగా రాష్ట్రంలోని న్యాయవాదులు నిరాహార దీక్షలు చేస్తున్న పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే న్యాయవాది ప్రకాష్ రావు ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, పలువురు పోరాట సమితి నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆయనకి పార్కిన్సన్ అనేటువంటి వ్యాధి ఉంది. అంటే ఏ మనిషి అయినా మన పాస్టర్ స్టాన్ స్వామిని చూసాం, ఆయనకు కూడా పార్కిన్సన్ వ్యాధి ఉంది. అంటే చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని డాక్టర్ గారు ఆయన తాగి వచ్చి మా మీద గొడవ చేస్తున్నాడనే పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే సిఐ ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఎస్ఐ ఏమాత్రం విచారణ జరపకుండానే ఆయన మీద భౌతికంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆయన్ని పట్టుకొని ఈడ్చుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి, నేను న్యాయవాదిని సార్, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, రాయల్ అనే అడ్వకేట్ దగ్గర జూనియర్గా పనిచేస్తున్నాను, నేను న్యాయవాదిని అని చెప్పినప్పుడు కూడా వినకుండా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు. దానిలో 0 వచ్చింది. అంటే ఆయన మద్యం సేవించాడనే ఒక అపోహకులోనై ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అది 0 వచ్చింది. అది వాస్తవం కాదని తేలిన తర్వాత కూడా ఆయన వినకుండా, నేను న్యాయవాదిని అని చెప్పినా వినకుండా విచక్షణ రహితంగా దాడి చేసుకుంటాడు. డాక్టర్ ఫిరోజ్ ఖాన్ మీదతో ఫిర్యాదు తీసుకొని ఒక కేసు, అలాగే ఎస్ఐ గారు ఒక కేసు నమోదు చేసి 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వము ఈ న్యాయం మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా శోచనీయం.
ఎందుకంటే న్యాయ వ్యవస్థను కాపాడే న్యాయవాదికే రక్షణ లేనప్పుడు ఈ ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరుంటారు? ప్రజాసంఘంగా కేఎన్పిఎస్ని ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రజాసంఘంగా మరి ప్రజల తరపున పోరాడే న్యాయవాదులకి రక్షణగా నిలిచినందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎకనైనా ప్రభుత్వం సెటిల్. ఎందుకంటే ఎవరైతే దొంగ వాడే మిగిలిన వాళ్ళు అన్నట్టు విషయం ఏంటి, పార్కిన్సన్ వ్యాధిని తీసుకొని తాగుబోతని ఒక ముద్ర వేసి ఆయన మీద కేసును బనాయించడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఈ చర్యని మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. నేరాలు చేసిన లేకపోతే అన్యాయానికి గురైన పోలీసు వారు కేసులు కట్టడం అనేది పరిపాటి అవుతుంది. కానీ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంటుంది. దీనికోసం మేము ఎంతైనా పోరాటాలు చేస్తాం. న్యాయస్థానంలో న్యాయపరంగానే పోరాటాలు చేస్తాం. మేము ఎవరి మీదకి తుమ్మిలు వేయటం లేకపోతే దౌర్జన్యాలు చేయటం ఎప్పుడు మేము చెయ్యం. జనాలకి ప్రజలకి చాలా ఉపయోగపడే వ్యవస్థలైన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, వీటిల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ లేకపోతే అత్యుత్సాహం వల్ల కానీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఖండించాల్సిన బాధ్యత పై అధికారులకు ఉంటుంది. ఈ సమస్యను ఇక్కడ దాకా తీసుకురాకుండా వాళ్ళు విచారించి సరైన విచారణ చేసి ఆ సమస్యకు పరిష్కారం వెతుకుంటే బాగుండేది. కానీ దీన్ని ఇలానే వదిలేయటం వల్ల ఇది ఇంతింతయి వటవంతయి అన్నట్లుగా ఇది ఇంకా పెరిగిపోతుంది తప్పితే ఇక్కడ న్యాయం అనేది జరగడం లేదు. కాబట్టి వెంటనే పై అధికారులు స్పందించి ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయవాది గారికి వారికి తక్షణం న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరపున మేము తెనాలి బార్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చెప్తున్నాం. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని వాసుదాస ఆశ్రమంలో ఈ నెల 22వ తేదీన సీతారామ కళ్యాణోత్సవం శ్రీరామ మంత్ర హోమం నిర్వహించినట్లు శ్రీ కోదండరామ సేవా ధర్మ సమాజం దాసకుటి అధ్యక్షులు ఉలిచి సీతారామ శర్మ తెలిపారు. గురువారం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమంలో కార్యక్రమంలో రోజును నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారామశర్మ మాట్లాడుతూ వాసుదాస స్వామి పరంపర పీఠ మీద దాసకుటి నందు 22వ తేదీ జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకోవాలని పేర్కొన్నారు. 19వ తేదీన తెనాలి మార్కెట్ సెంటర్లోని రామాలయం నుండి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు గ్రామోత్సవం జరుగుతుందని, 26వ తేదీన ఆశ్రమంలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన దాసకుటిని భక్తులందరూ తిలకించి స్వామి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాష్ట్ర విభాగ ప్రచారక్ అవ్వారు శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అంగలకుదురు దాసకుటి ఆశ్రమం నందు ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి పూర్వ వైభవం వచ్చేలా అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ జరుపుకోవడం సంతోషకరమన్నారు. 22వ తేదీన జరిగే శ్రీ సీతారామ కళ్యాణంలో ప్రజలందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ అంబటి మారుతిరామ్, జిల్లా కార్యదర్శి ఉలగంటి శ్రీనివాస్, నగర కార్యదర్శి టి హనుమంత ప్రసాద్, కడియాల సునీల్, బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, బలభద్రపాత్రి సుబ్బారావు, ఎన్ రామాంజనేయులు, కనగల హరి, సరిపుడి తాతారావు, ఎం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా వార్షికోత్సవంగా ఈరోజు 22వ తారీఖు కళ్యాణం చేయదలుచుకున్నాము. గత సంవత్సరం కూడా కళ్యాణం చేశాము. భక్తులు విరివిగా పాల్గొన్నారు. రేపు 22వ తారీఖు కూడా విరివిగా పాల్గొవలసిందిగా కోరుచున్నాము. 19వ తారీఖు తెనాల్లో గ్రామోత్సవం జరుగుతుంది. 26వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ అంగలగుత్తలో జరుగుతుంది. 22వ తారీఖు అంగలగుత్తల కళ్యాణానికి మీరందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఇది ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠము. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్థతార్పర్యంతో 69 ఏట గిద్ద అవపాలు తీసుకొని 20 గంటలు చొప్పున రాసి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. టెంకాయ చెప్ప ద్వారా భిక్షాటన చేసి 100 సంవత్సరాల క్రితం ఆ గుడిని పునరుద్ధరించారు. అక్కడి నుంచి నడిగడ్డబాలు వచ్చారు. రెండో స్వామివారు నడిగడ్డబాల నుంచి అంగలకుదురు వచ్చారు. వీరు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాలు పందులు వేసి 20 రోజుల పాటు యాగాలు చేశారు. చిదంబర శాస్త్రి వారి పూజించబడిన అయోధ్య బాలరాముని యంత్రము మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. ఎక్కడ చూసినా కూడా శివాలయాలు బయటపడతా ఉన్నాయి, రామాలయాలు బయటపడతా ఉన్నాయి, వందల వేల సంవత్సరాలు నాటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. భారతీయ సంస్కృతి పునర్వైభవానికి మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి అద్భుతమైన సంఘటనలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరగబోతూ ఉన్నాయి. దానికి నాందిగా ఆ బాలరాముడి ప్రతిష్టకు ముందు జరిగినటువంటి యంత్ర ప్రతిష్ట ఇక్కడి నుంచే వెళ్ళడం చాలా అద్భుతమైన విషయము. అది సామాన్యమైన విషయం కాదు. కోట్లాది జపం, తన తపశ్శక్తి మొత్తం చిదంబర శాస్త్రి గారు దాంట్లో దారిపోశారు.
అది అయోధ్యలో బాలరాముడి విగ్రహం కింద ఉన్నది, అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది మన అంగలకుదురు నుంచి వెళ్ళడం దేశంలో ఇంకెక్కడా కూడా దాన్ని ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేదు. ఇక దేశంలో ఎవరు కూడా, ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని దర్శించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అదంతా కూడా బాలరాముడి విగ్రహం కింద ఉన్నది. దాన్ని దర్శించే అవకాశం అంగలకుదురు, తెనాలి సమీప గ్రామ ప్రజలకు దక్కింది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అమిత్ షాని బర్తరఫ్ చేయాలంటూ మెమోరాండంను అందజేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఆయన పట్ల సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ పిలుపు మేరకు అమిత్ షా రాజీనామా చేయాలని గ్రామాల అంబేద్కర్ విగ్రహం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, నాయకులు శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, శంకరరావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, బ్రహ్మయ్య, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షాని ఏమాత్రం సమర్థించడమే కానీ తప్పట్టకుండా ఉన్నందుకు భారతదేశం మొత్తం మీద ఇండియా గ్రూప్ పక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ఇక్కడ ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా గ్రామాల్లో, ఈ రోజున గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అమిత్ షా గారు రాజీనామా చేయాలని ద్రౌపది ముర్ము గారికి, అంబేద్కర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చారు. అంబేద్కర్ గారి చేతికి మెమోరాండం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. ప్రజలందరూ కూడా గమనించాలి. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఓటేసినా అది తీసుకెళ్ళి బీజేపీ మోడీ గారికి వెళ్తుంది. బీజేపీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళిద్దరే దేశాన్ని పరిపాలించేది. వీరే అంబేద్కర్ గారిని అవమానించారు. చంద్ర సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో, మరి మా స్టేట్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ మన అంబేద్కర్ గారి గురించి ఒక మెమోరాండం అనేది ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే బీజేపీలో కొంతమంది ఈ మధ్య రోడ్ల గురించి ప్రస్తావన వస్తే ప్రశ్నించినందుకు మన ప్రియాంక గాంధీ గారి బొగ్గలు ఎలా ఉంటాయో ఆ విధంగా మేము రోడ్లు వేస్తామని చెప్పని కామెంట్ చేస్తున్నారు. మనం భారతదేశంలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది మరి పార్టీ నాయకులు కూడా ఆలోచించేయాలి. ఆ రోజున అందరూ కూడా నిరసన తెలియజేశారు. కానీ ఆయన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కూడా అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇటువంటివి తప్పకుండా మనం అందరికీ కూడా అంబేద్కర్ ఒక దేవుడు లాంటి వాడు. మన రాజ్యాంగ నిర్మాత రాసింది కూడా ఆయనే. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఆ విద్యుత్ ఛార్జీలు ట్రోల్ ఆఫ్ ఛార్జీలు బాగా పెరిగినాయి. ఆ ట్రోల్ ఆఫ్ ఛార్జీలని తీసేయాల్సిందిగా, సబ్ ఛార్జీలు అన్నీ ప్రజలకి న్యాయం చేయవలసిందిగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం అమిత్ షా గారికి ఎంతైనా తగదని మేము విన్నవించుకుంటాం. స్థానిక మారీస్పేటలోని ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు భోగిపళ్ళు పోసి సంక్రాంతి పండుగ గురించి వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎం రాజేష్ పర్యవేక్షణ జరిగిన కార్యక్రమం విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి సంబరాలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు స్కూల్ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్కూల్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ లో ట్రెడిషనల్ వాల్యూస్ని డెవలప్ చేయాలనుకునే ఉద్దేశంతో ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈరోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయటం, అలాగే ముగ్గులు వేయటం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేశారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి సపోర్ట్ ఇస్తూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఆ స్పిరిచువల్ వాల్యూస్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క భోగిపళ్ళ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ హూ సపోర్టెడ్ అస్. ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకి భోగిపళ్ళు పోయడం జరుగుతుంది. జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యోజన సంఘం, వాసవి యూత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి బోసూరులో గల శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం
తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలు ప్రకటించిన ముగ్గులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కె హరికిషోర్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. కాగా ప్రథమ బహుమతి దుర్గాభవాని, ద్వితీయ బహుమతి కె మహాలక్ష్మి, తృతీయ బహుమతి సురేఖలకు లభించాయి. కార్యక్రమాన్ని ఆర్యవైశ్య యువత నాయకులు పర్యవేక్షించారు. ఈరోజు తెనాల్లో వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్, ఆర్యవైశ్య యువత సంయుక్తంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో భాగంగా 105 మంది మహిళలు వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారిలో మొదటి బహుమతి విఐపి సూట్ కేస్ 26,000 రూపాయలు విలువ చేసే కాంబో ప్యాక్ 3 సూట్ కేసులు ఇస్తున్నాం. రెండో గిఫ్ట్ మహిళలందరికీ ఉపయోగపడేటట్టుగా గోల్డ్ ఆల్మెంట్ ఆభరణాలు అన్నీ కలిపి వాళ్ళకి 9,000 రూపాయలు విలువ గల గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మూడోది 4 బర్నర్ల పొయ్యి, తర్వాత 10 మందికి కన్సలేషన్ ప్రైజులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా గిఫ్ట్ ఆర్టికల్. అంతేకాకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ముగ్గులు కానీ, స్నాక్స్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళందరూ కలిసి ఇంకా ఎక్కువ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. మన తెనాలి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా చాలామంది మహిళామణులు చాలా ఇంట్రెస్ట్గా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చి మంచి మంచి అద్భుతమైన ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ఏంటంటే మన సాంస్కృతిక కల్చర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, మన పండగలు ఏంటి, విశిష్టత ఏంటి, వీటికి సంబంధించిన మన ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో కానీ వాటిల్లో కానీ మనం మర్చిపోతున్నాం. మన పూర్వజ్ఞులు మనకేమిచ్చారు, పండగ అంటే ఏం చెప్పారు, పండగను ఎలా చేసుకోవాలి, ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పండగలో ఏమేం ప్రాముఖ్యత ఉంది, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రాముఖ్యత అంతా కూడా అర్థమయ్యే విధంగా మేము ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో పంట కాలువల మరమ్మతులు, డ్రైనేజీ కాలువల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. గురువారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ పనులు జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కాలువల మరమ్మతులు చేపట్టగా సాగునీరు సక్రమంగా సరఫరా కాలేదని, చివరి భూములకు సాగునీరు అందుకు రైతులు ఇబ్బందులు గురయ్యారన్నారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువల మరమ్మతులు పనులు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు. నిధులకు సంబంధించి కొరత ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు సమకూర్చే విధంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే ఆనందబాబు హామీ ఇచ్చారు. కాలువల పనులు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. చేబ్రోల్ మండలం సేకూరు గ్రామ పరిధిలోని కూడలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయల సమయంలో నిర్మితమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు నారాయణం రఘురాం పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పర్వదినాన స్వామివారి తెప్పోత్సవం కనుల పండుగ జరుగుతుందని తెలిపారు. ఆలయం నుండి సంఘం జాగర్లముడి గ్రామ శివారు వరకు తెప్పోత్సవం జరుగుతున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామి అమ్మవారిని వేయించేసిన విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు. దేవాదాయ శాఖ ఈవో రామకోటేశ్వరరావు ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో వంశపారంపర్య అర్చకులు వైఖాన సాగమక్తంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతాయని అర్చకులు నారాయణ రఘురామం కమలాకర్లు వివరించారు. అచ్యుతరాయల కాలంలో కట్టినటువంటి ఎంతో సర్వాంగ సుందరమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎంతో వైభవంగా విశేష పూజా కార్యక్రమాలు, అట్లానే రేపు జరగబోయేటువంటి సంక్రాంతి రోజున కూడా స్వామివారి ఉత్సవమూర్తుల్ని తెప్పోత్సవంగా మన ఎదురుగా ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్ కాలువలో స్వామివారిని తెప్పోత్సవంగా తీసుకొని వచ్చి జాగర్లమూడి సరిహద్దు వద్దకు తీసుకొని వచ్చి అందరి దర్శనార్థం అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎంతో వైభవంగా ఈ తెప్పోత్సవం జరుగుతుంది. అందరూ దర్శించి తరించండి. ఈ నెల 12వ తేదీన తెనాలి పట్టణంలోని తెనాలి బండిపై సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెనాలి బండిపై కృష్ణ అభిమానులు ముమ్మరం చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు తెనాలి బండిపై సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అధిరథ మహారథుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా గురువారం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు తెనాలి బండిపై ఏర్పాటు చేయనున్న కృష్ణ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం ప్రతినిధి కె యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం పట్టణ అధ్యక్షులు షేక్ షబీర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షాహుల్, సయ్యద్, షేక్ అక్బరీ సన్నీ, నాగుల్ మీరా, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ మరియు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి తరపున తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ, బురిపాలెం బుల్లోడు, మన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి, మా అందరి ఆరాధ్య దైవం సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. విఎస్ఆర్ కాలేజీ ఎదురుగల తెనాలి బండి పైన ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా వచ్చే ఆదివారం 12వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి శ్రీ గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ గారి విశిష్ట అతిథిగా విచ్చేసి విగ్రహ ఆవిష్కర్త శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు విశిష్ట అతిథిగా విచ్చేయుచున్నారు. అలాగే మా అందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవ అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మరియు రాజకీయ ప్రముఖులు, సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయబోతున్నారు. కావున ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కృష్ణ మహేష్ బాబు మరియు ఘట్టమనేని కుటుంబ అభిమానులు, తెనాలి పట్టణ ప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘన జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసి పరిపాలనకే సరికొత్త భాష్యం చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఏదర వెంకట పూర్ణచంద్ అన్న నందమూరి తారక రామారావుకు ధన్యవాదాలర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు బాధ్యతలు చేపట్టి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఏదర పూర్ణచంద్ కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించి అన్న నందమూరి తారక రామారావు ప్రజాసేవలను నాటి పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు జన్మదినోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకులు ఏదర శ్రీనివాసరావు, పౌలూరి రాంబాబు, వైష్ణవి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ పాడిబల్ల శ్రీనివాసరావు, కాకుమాన్ ఉపేంద్ర, నరేంద్ర, అంచా రామచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడు గుడ్డ నీరు అనేటువంటి నినాదంతో 2 బొంగులు 2 తాటాకులు ఇచ్చే స్థాయి నుండి ఆర్సీ కాంక్రీట్తో ఇల్లు నిర్మించినటువంటి ఘనత ఆయన దక్కుతుంది. అదేవిధంగా జనతా వస్త్రాలు అందించి బట్టలు అనే దానికి ఆయన ఒక అర్థం కల్పించారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం అందించి కూడు లేని వాడికి కూడు కల్పించిన ఘనత అయింది. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని ఈనాటికి స్థాపించి మరియు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 42 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం చూడడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వెంకట పూర్ణచంద్ గారికి, అదేవిధంగా ఇదే సందర్భంలో నా జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారు ఈ కార్యక్రమంలో నన్ను అతిథిగా పిలవటం, అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ సభ్యులటువంటి సేవాభావం కానివ్వండి, రీసెంట్గానే మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ బాయ్స్ మున్సిపల్ హై స్కూల్లో కట్టించిన డైనింగ్ హాలు, అదేవిధంగా సైకిల్ స్టాండు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇటీవల సంబంధించిన వరదల్లో వారు చేసినటువంటి కృషి అయితే అమోఘం మరియు శ్లాఘనీయం. ఈ రోటరీ క్లబ్ సభ్యులుగా ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తూ మొదటిసారిగా ప్రమాణం స్వీకారం చేసి పేద బడుగు వర్గాలకి ఎన్నో జీవన విధానాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో పేదలకి పక్కా ఇళ్ళు అయితేనేమి, అట్లాగే కిలో ₹2 బియ్యం అనేది ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ భూగోళ నాయకే మారిపోయినాయి. రామారావు గారికి ముందు, రామారావు గారికి తర్వాత రాజకీయం అనే స్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు జోహార్లు అర్పించుకుంటూ సోదరుడు ఒల్లూరు నరసింహారావు నియోజకవర్గ అధ్యాపక సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారి
జన్మదినం కూడా ఈరోజు జరగటం చాలా సంతోషం. వారికి ఈరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ మా ఆఫీసులో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి చెంచుపేటలోని నారాయణ స్కూల్లో సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటిలా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ రీతిలో సంక్రాంతి సంబరాలను చెంచుపేటలోని నారాయణ స్కూల్లో గురువారం విశేషంగా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో సంక్రాంతి రంగవల్లు అలరించాయి. చిన్నారులకు భోగిపళ్ళు పోసి భోగి పండుగ ప్రాధాన్యతను చాటారు. గంగిరెద్దు మేళాలు, సంక్రాంతి నైవేద్యంగా కొత్త బియ్యంతో పొంగళ్లు తయారు చేసి పండుగ ప్రాధాన్యతను చాటారు. స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు సందడిగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను చాటి చెప్పారు. నారాయణ స్కూల్ తెనాలి బ్రాంచ్ నిర్వాహకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా ఆలయం నందు శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గల సర్వదేవ పరంజ్యోతి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మోక్షద దర్శనం, పరంజ్యోతి దర్శనం తదితర ఆధ్యాత్మిక సేవలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. డిగ్రీ విద్య పూర్తి కావడంతో పాటు డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగానే ఉన్నత కంపెనీల్లో చక్కని ఉద్యోగాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల CEO సి ఉమామేశ్వరరావు తెలియజేశారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సర విద్యార్థులు 65 మంది ప్రముఖ కంపెనీల్లో క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్న క్రమంలో గురువారం కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల CEO సి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్న అధ్యాపకులను ప్రశంసించారు. టెక్ మహేంద్ర, పేటీఎం, సౌత్ ఇంగ్లాండ్ కంపెనీల ద్వారా అవకాశం అందిపుచ్చుకున్న విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం లాజర్ బాబు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సోలార్ విద్యుత్ పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మహేశ్వరికి మాజీ మంత్రి అన్నాబత్రి సత్యనారాయణ 33వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు అమ్మడి రాంబాబు, వెలుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.